మనకి మహిమ కలిగినాక పరిశుద్ధ గ్రంథం మాట చెప్పుకుందామండి. 118 కీర్తన 8వ వచనం. మనుషులు నమ్ముడి కంటే యెహోవా ఆశ్రయించడం మేలు, రాజులు నమ్ముడి కంటే యెహోవా ఆశ్రయించడం మేలు. హల్లెలూయా. దేవుడు ఏమంటే మనిషిని ఎక్కువగా నమ్మకూడదు. మన కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందులు మనిషి వైపు మనం చూడకూడదు. ఎందుకంటే మనం మనుషులు ఏది సాయం చేస్తారో, మనకి ఏది హెల్ప్ చేస్తారో అదంతా వ్యర్థం అన్నమాట. నీకు ఏ బాధ ఉన్నా, ఏ శ్రమ ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ కష్టం ఉన్నా దేవుడి వైపు తిరుగు. ఎందుకంటే దేవుడు నిజమైన దేవుడు. నీకున్న బాధ, నీకున్న ఇబ్బంది దేవుడు తీసివేస్తాడన్నమాట. ఈ లోకంలో మనశ్శాంతి లేక, నెమ్మది లేక, గందరగోళ జీవితాల మాట, పరిస్థితుల మాట. అటువంటి జీవితంలో ఈ బతుకెందుకు, జీవితం ఎందుకు, సచ్చిపోతే బెటర్ కదా అని నువ్వు అనుకుంటున్న బహుశా నువ్వు భయపడకో. నీ ప్రకటన దేవుడు నిజమైన దేవుడు, యేసయ్య జీవంగల దేవుడు. నీ బతుకు, నీ జీవితం మారుస్తాడు. నువ్వే ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎటువంటి అఖండగా లోయలో ఉన్నా సరే, ఎటువంటి పాపంలో ఉన్నా సరే, ఎంత భయంకరమైన మనిషి సరే దేవుడికి తిరుగు. దేవుడు నేను బాగు చేస్తాడు. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న దేవుడు జీవంగల దేవుడు, ప్రాణముడు దేవుడు. ఇవేపు తిరుగు. నీ పరిస్థితులను దేవుడు తీసివేస్తాడు. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఎవరు చూడకపోయినా సరే, నేను ఎవరు పట్టించుకోకపోయినా సరే దేవుడు కూడా ఆయన చూస్తాడు. నీ నడక, నీ పడక, నీ ఆలోచన సమస్తం చూసే దేవుడైనా దేవుడి వైపు తిరిగితే మీ బతుకులు, మీ జీవితాలు మారుస్తాయి. లేదంటే చీకటి గంటలో పడిపోతామన్నమాట. హల్లెలూయా. చిన్న ఒక్క పరిస్థితి దేవుడు దీవించిన గాక. ఆమేన్.